మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. పెద్ద చెరువు సమీపంలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేస్తున్నారు అధికారులు. గతంలోనే ఈ గోడను కూల్చివేసినా తిరిగి మళ్లీ నిర్మాణం చేపట్టారు. దీంతో మరోసారి కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. 24 ఎకరాల్లో వైసీపీ నేత ఆక్రమణలకు పాల్పడ్డట్టు ఆరోపణలున్నాయి. ఐలాపూర్, రాజగోపాల్ నగర్, బందం కొమ్ము ప్రాంతాల్లో స్థానికుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేస్తున్నారు అధికారులు. గతంలోనే ఈ గోడను కూల్చివేసినా తిరిగి నిర్మాణం చేపట్టారు. దీంతో మరోసారి కూల్చివేత చేపట్టారు హైడ్రా అధికారులు. 24 ఎకరాల్లో వైసీపీ నేత ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఐలాపూర్, రాజగోపాల్ నగర్, బందం కొమ్ము ప్రాంతాల్లో స్థానికుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు హైడ్రా అధికారులు. ఈ అక్రమ కూల్చివేతలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ లహరి, ఒకసారి కూల్చివేత చేపట్టిన తర్వాత మరలా అదే అక్రమ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ ప్రహరీ గోడను మళ్ళీ హైడ్రా అధికారులు కూల్చివేతకు పూనుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరోపక్క 24 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడినట్టు ప్రజావాణిలో వచ్చిన ఆ రిపోర్టు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి లహరి? ఎస్ పవన్, అమీన్పూర్ హెచ్ఎంటీ కాలనీ పెద్ద చెరువు సమీపంలో ఉన్నటువంటి దాదాపుగా ఇక్కడ 24 ఎకరాలకు పైగానే ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ కబ్జా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రహారీ వాల్ను నిర్మించారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ మొత్తం కూడా ప్రహారీ వాల్ ఏదైతే ఇక్కడ కట్టారో వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు కూడా ఉదయం కంటిన్యూగా ఇక్కడ హైడ్రా బృందం అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. కంటిన్యూగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ వాల్ని అయితే కూల్చివేశారు. ఇప్పటికే చూసుకోవచ్చు గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే చెరువులు, కుంటలు, అలాగే నాలాలు, పార్కింగ్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా సరే కబ్జా చేస్తే వాటన్నిటిని కూడా నిర్మూలించే విధంగా అయితే ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు చేపడుతున్నారు. వాటన్నిటిని కూడా ఎక్కడైనా సరే స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సరే వాళ్ళందరూ కూడా హైడ్రా ఆఫీస్లో ఫిర్యాదు చేసుకోవచ్చని ప్రతి సోమవారం కూడా హైడ్రా ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ హెచ్ఎంటీ కాలనీ నివాసులు అయితే ఇక్కడ స్థానికులు ఇక్కడ ఏవైతే ఇక్కడ ప్లేస్ ఉందో ఇక్కడ ఈ పెద్ద చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే చూస్తున్నామో ఇక్కడ దాదాపుగా 300కు పైగానే ఫ్లాట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లాట్స్ కొంతమంది బడాబాబులు కబ్జా చేసి చాలా వరకు కూడా ఈ ఫ్లాట్స్ అమ్ముకోవడానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, అసలు మేము ఇక్కడికి రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కబ్జా చేశారంటూ కూడా హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగి ఇక్కడ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దాదాపు గతంలో కూడా ఇక్కడ నుంచి కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. కంప్లైంట్ మేరకు ఆల్రెడీ గతంలోనే కూల్చివేయడం జరిగింది. జూన్లో హైడ్రా అధికారులకు ఇక్కడ చేరుకొని ఇక్కడ ఫెన్సింగ్ వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ కూల్చివేయడం జరిగింది. అయితే ప్రజెంట్గా మళ్ళీ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయడంతో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మళ్ళీ రీసెంట్గా హైడ్రా ప్రజావాణిలో మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ మళ్ళీ రంగంలోకి దిగి మళ్ళీ ఈ రోజు బృందాన్ని పంపించి ఒక్కసారిగా ఇక్కడ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది కూడా స్థానికులు ఉన్నారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కబ్జాకి గురైంది స్థలం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చాలా వరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జా చేశారు. సార్ నమస్తే. నమస్తే. సో కొన్ని సంవత్సరాల నుంచి కబ్జా చేశారంటారు, ఎప్పుడు కబ్జా చేశారు? సో ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంటుంది మేడం? ఇది పద్మావతి నగర్ అండి. 2004లో మేము ప్లాట్ కొన్నానండి. 2006 నుంచి కబ్జాకు గురి అవుతుందండి. మా ల్యాండ్ వచ్చి 3 సర్వే నంబర్లో ఉందండి. 193, 194 అండ్ 323. టోటల్ 24 ఏకర్స్ అండి. దీంట్లో 293 ప్లాట్లు ఉన్నాయి. మేము రూపాయి కూడబెట్టి మా కష్టార్జితంతో కొన్నామండి. ఈ లేఅవుట్ని మొత్తం డిస్టర్బ్ చేశారు. దీనికి ముందు హైడ్రా రాకముందు మొత్తం కాంపౌండ్ వాల్ కట్టారండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము హైడ్రాని అప్రోచ్ కావడం జరిగింది. వాళ్ళు వచ్చి కాంపౌండ్ వాల్ మొత్తం కూల్చేశారండి.
కూల్చిన తర్వాత ఒక 4 months క్రితం హైదరాబాద్లో కాంపౌండ్ వాళ్ళు కూల్చి మాకు దారి ఇచ్చారండి. రీసెంట్గా సర్వే ఇన్కంప్లీట్ ఉండగా మళ్ళీ 3 days క్రితం మొత్తము ఫెన్సింగ్ వేసి రోడ్డుని స్ట్రెంచ్ కొట్టి మేము లోపల రాకుండా చేశారండి. నిన్న మేము వెళ్ళి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలవడం జరిగిందండి. కలవడం వల్ల మాకు ఇమ్మీడియట్ ఈరోజు మార్నింగ్ 7 గంటలకి హైడ్రా వాళ్ళు వాళ్ళ సిబ్బందితో వచ్చి మాకు మళ్ళీ దారి ఇవ్వడము, మళ్ళీ ఆ ఫెన్సింగ్ కూల్ చేయడం జరిగిందండి. మేము కమిషనర్ రంగనాథ్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ. సో మ్యామ్ మీరు చెప్పండి, ఎప్పుడు కబ్జా చేశారు? వీళ్ళు దాదాపు 2006 నుంచి కూడా కబ్జా చేశారంటారు. అప్పటి నుంచి కూడా మీరు ఇక్కడికి రావడానికి ధైర్యం చేయలేదా? వాళ్ళు ఏమన్నారు? ఎలాంటి బెదిరింపులు ఏమైనా లేదండి, చాలా సార్లు మేము వచ్చాము, ఇక్కడ చాలా సార్లు వచ్చాము, చాలా మీటింగ్లు కూడా పెట్టాము. కానీ ఎప్పుడు వచ్చినా ఇక్కడ కొంతమంది దుండగలను పెట్టి వాళ్ళ చేతిలో గన్నులుండి మేము రావడానికే భయపడేవాళ్ళమే. ఆ విధంగా కూడా మమ్మల్ని భయపెట్టారు. అయినా కానీ మేము వచ్చేవాళ్ళమే. వస్తూ ఉంటే ఒక కొంత రోజులకి ఏం చేశారంటే చుట్టూ ఫెన్సింగ్ వేసేసి కాంపౌండ్ వాల్ కట్టి ఎవరిని లోపలికి రానియకుండా చేశారు. ఇక అప్పటి నుంచి ఒక 10-15 yearsగా మా స్థలాలలో మేము కాలు కూడా పెట్టలేకపోయాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత హైడ్రా వారి వలన రంగనాథ్ గారికి మేము రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఆయన దయ వల్లనే మేము ఇలాగా మా స్థలంలోకి మేము రాగలిగాము. మా స్థలం వచ్చి మా సైట్లో మేము రాగలిగాము. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ. ప్రతి ఒక్కరికి కూడా ఈ లేఅవుట్కి సంబంధించి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మాలాంటి పేదవాళ్ళు ఎంతోమంది ఇక్కడ కష్టపడి కొనుక్కున్నామండి మేము. కాబట్టి మాకు ఇంకా కూడా మాకు సీఎం గారు, రంగనాథ్ గారు మాకు ఇంకా సపోర్ట్ చేసి మాలాంటి వాళ్ళకి అందరికీ కూడా, మాకనే కాదు, మా లేఅవుటే కాదు, మాలాంటి వాళ్ళు ఈ హైదరాబాద్ సిటీలో చాలామంది ఉన్నారండి. ఎందుకంటే నిన్న నేను ప్రజావాణికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే మేమే కాదు, మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి మా లాంటి పేదవాళ్ళందరికీ న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా మేము రంగనాథ్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేడం. సో మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ చెప్పండి, అసలు ఎవరు కబ్జా చేశారని మీరు అనుకుంటున్నారు? సిస్లా రమేష్, సిస్లా లోహిత్ ఇద్దరు పెద్ద ఫ్రాడ్లు. రాంభూపాల్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే పాణ్యం, వీళ్ళ ముగ్గురు కలిసి కబ్జా చేశారండి. సో నిన్న ఇప్పుడు స్క్వాష్కో ఉంది కోర్టులో, అయినా కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు, మళ్ళీ ఫెన్సింగ్ వేసి మళ్ళీ మా ప్లాట్స్కి రాకుండా సర్వే కూడా ఇంకా అవ్వాల. సర్వే ఆఫ్ ఇండియాకి మేము అప్లై చేసాం, సర్వే కూడా అవ్వకుండా మళ్ళీ రోడ్లు బ్లాక్ చేసుకొని ఉన్నారు. సో వీళ్ళకి అసలు చట్టం అన్నా, హైడ్రా అన్నా, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఎలాంటి భయము లేకుండా పోతుంది. సో ఖచ్చితంగా దీని మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలని రంగనాథ్ గారిని కోరుకుంటున్నాను. అండ్ సార్ కూడా నిన్న ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తే 24 hours యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మేము చాలా థ్యాంక్స్ అండి రంగనాథ్ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపుగా బడాబాబులు, కొంతమంది రాజకీయ నేతలు అయితే ఇక్కడ కబ్జా చేసి చాలా వరకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా 2006 నుంచి ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ వాళ్ళు ఏర్పాటు చేసి కాంపౌండ్ వాళ్ళు ఇక్కడికి ఎవ్వరూ రాకుండా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ మేరకు రీసెంట్గా హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి చాలా వరకు కూడా కంప్లైంట్స్ రేస్ చేశాము. ఎందుకంటే ఇక్కడ మా ఫ్లాట్స్ మేము అమ్ముకోవాలన్నా సరే, కనీసం ఇక్కడికి అడుగు పెట్టాలన్నా కూడా చాలా వరకు భయపెట్టే వాళ్ళు, రాజకీయ నాయకుల నుంచి మాకు బెదిరింపులు కూడా వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ ప్లేస్ని కూడా. దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ స్థలము ఇక్కడ ఫెన్సింగ్ వాల్ ఉండేది, ఆ వాల్ మొత్తం కూడా జేసీబీ సాయంతో ఇక్కడ క్లీన్ చేసేసారు, మొత్తం క్లియర్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ మనము చూస్తున్నటువంటి అక్కడ ఎండింగ్ పాయింట్లో మొత్తం కాంపౌండ్ వాల్ కూడా, అంటే అక్కడ కాలనీ నుంచి లోపలికి, హెచ్ఎంటీ కాలనీ నుంచి లోపలికి రావాలన్నా కూడా పూర్తిగా కాంపౌండ్ వాల్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ కాంపౌండ్ వాల్ నుంచి లోపలికి వస్తే కొంతమంది దుండగులు కూడా కాల్ చేసి బెదిరించే వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కి నిన్న సోమవారం కాబట్టి నిన్న ప్రజావాణిలో మళ్ళీ కంప్లైంట్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి హైడ్రా బృందం ఇక్కడ చేరుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మొత్తం ఫెన్సింగ్ వాళ్ళు కూడా క్లియర్ చేశారు. మొత్తం ఇక్కడ డిఆర్ఎఫ్ బృందం కూడా ఎవరు కూడా ఇక్కడికి రాకుండా పూర్తి
పూర్తిగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద అయితే గవర్నమెంట్ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మాకున్నటువంటి ఇక్కడ ఫ్లాట్స్ దాదాపుగా 293 ఫ్లాట్స్ మాకు ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఎలా అయినా సరే సాయం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడ ఫెన్సింగ్ వాల్ అయితే క్లియర్ చేసేసారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరి నుంచి కూడా అలాంటి ఆటంకం జరగకుండా ముమ్మరంగా ఇక్కడ డిఆర్ఎఫ్ బృందం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. పవన్.